చేస్తున్నారో తెలిస్తే మనకి చరిత్రలో వక్రీకరిస్తున్నారు. చరిత్ర తిరగరాయాలని రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు బీజేపీ. ప్రశ్నించిన వారు మరి కనుమవుతున్నారు. అందుకనే ప్రశ్నించే గొంతుకులు మనం కావాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా, నేను నిలబడతా, నేను షూరిటీ ఇస్తా. షూరిటీ ఇచ్చాడు మేనిఫెస్టో. ఇది మీరు చూస్తే ఆయన ఇద్దరు సంతకాలు ఇది కూడా మన దగ్గర కంపల్సరీగా ఉంటుంది. ఇది స్కాన్ చేస్తే వాళ్ళిద్దరు సంతకాలు. అందుకనే ప్రజలకు వెళ్దాం, ప్రజలకి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు మొత్తం కూడా విడమర్చి వారికి చెప్తాం. వాళ్ళ మేనిఫెస్టో మొత్తం కూడా తప్పుడు అబద్ధాలు కొట్టి వాళ్ళు ప్రజలను వంచిన విధానాన్ని తీసుకెళ్దాం. ఇప్పుడు ఎంత బాకీ ఉన్నారు, ఈ సంవత్సర కాలంగా ఎంత బాకీ పడ్డారు. లేకపోతే ఇప్పుడు ఎన్నో బట్టలకి ఎన్నో డబ్బులు డైరెక్ట్ డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అకౌంట్లో పడే ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే ఈ యొక్క ఏదైతే ప్రజావంచక పాలనలో అన్ని వర్గాలు కూడా ఈరోజు వంచబడ్డామని చెప్పి, మోసపోయామని చెప్పి మీరు మరి ఆలోచన చేస్తే ఎంత అప్పున్నారు మనకి ప్రభుత్వం. మనం ఇచ్చేటువంటి పనులు, మనకు వచ్చే ఆదాయం కదా, మనం ఖర్చు పెట్టేది కదా. అందులో ముఖ్యమంత్రి నేను ఆర్థిక శాస్త్రవేత్తని, ఆర్థిక శాస్త్రాన్ని చదివాను అని చెప్పాడు. బడ్జెట్ తెలియదా ఎంత ఖర్చు, ఎంత అవుతుంది, సంక్షేమానికి ఏమవుతుంది, 1700 ఇస్తే ఎంత అవుతుంది అనేది తెలియదా. ఈరోజు ఏమన్నా చూస్తే ఆ హామీ సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుందని చెప్పేటటువంటి ఈ వ్యవహారం ఎప్పుడు ఉంది. ఈసారి మోసపోకుండా కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. పేద ప్రజల యొక్క సంక్షేమం జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే కంపల్సరిగా ఏంటంటే ఆయన చెప్పేది కూడా అంత 80,000 కోట్లు అంట పరకచర్ల ప్రాజెక్టు.